హాయ్ వీవర్స్. ఇప్పుడు నేను చదవబోయే ఆర్టికల్లో సెప్టెంబర్ 28వ తేదీ గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఈనాడు పేపర్ వాళ్ళు వేసినటువంటి ఆర్టికల్ అండి. ఇది విని ప్లీజ్ లైక్, షేర్ అండ్ లిజన్ అండి. ఓకే, వీళ్ళు గుర్రం జాషువా జయంతి రోజున గాయం చిరునామా అనే ఒక ఆర్టికల్ వేశారండి. అది మీకు చదివి వినిపిస్తున్నాను. ఈనాడు వారు రాసిన గాయం చిరునామా గుర్రం జాషువా గురించి. శ్లోకంగా పారిన కథ వాల్మీకిది. గాయం గేయమై ఊరిన గాథ గుర్రం జాషువాది. ఇద్దరి కవిత్వాల్లోనూ కరుణరసం జాలువారింది. ఊపి ఊపి మనసును ఒక్కొక్క వేదన కావ్యమౌను మరియు గానమౌను అన్నారు కృష్ణశాస్త్రి గారు. అంటరానితనం, ఆకలి నాకు గురువులు అన్న ప్రకటనలో జాషువా వేదన ధ్వనిస్తుంది. తన కవిత్వం విని భళి అన్నవారే నీదే కులమని ప్రశ్నించి చివాలున లేచిపోవడం గుండెను తీవ్రంగా గాయపరిచింది. జీవితంలో దుఃఖం ఉంది, దుఃఖంలో బాధ ఉంది, బాధలోనూ హాయి ఉంది. ఆ హాయిలో నేనున్నాను అన్న గాలిబ్ గారి మాటలు జాషువాకి వర్తిస్తాయి. ఆయన పద్యాలు పాఠకులకు అందించే హాయి అంచుల్లో ఆ పచ్చి గాయం సలుపు తోస్తుంది. పాట గొంతులోంచి రాదు, జీవితంలోంచి వస్తుంది. జీవితం లోతులు అరిచినప్పుడు వస్తుంది అన్నారు అద్దేపల్లి గారు. ఆ లోతులు సుప్తాస్తికలలో శ్రీశ్రీ, జ్వర తీరాన కవితలో ఘంటసాల నిర్మల చెప్పిన అతి శీతల లోకాలకు చెందినవి. ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలే అంటూ జాషువా వర్ణించిన గబ్బిలాలు విహరించే తావులవి. అలా లోతుల్లోంచి ఉబికినవే తప్ప గణాలు, ఎతిప్రాసలు చూసుకుంటూ కట్టిన పద్యాలు కావు. కాబట్టే జాషువాను పుట్టుకవి అన్నారు. అడుగడుగున చేదు అనుభవాలు, అవమానాలు మడుగులు కట్టాయి. వాటిల్లోంచే ఆయన పద్యాలు పుట్టాయి. అర్థప్రౌఢి, శబ్దప్రౌఢి వాటిలో జతకట్టాయి. కనురెప్పల అంచుల్లో నిద్రలు వేలాడుతున్నాయి అనే త్రిపురనేని శ్రీనివాస్ గారి కవిత అర్ధప్రౌఢికి ఉదాహరణ. నవజాత శిశువును ఉద్దేశించి నీకున్నాకలోకంబు క్రమ్మరరాదు దిగంబరీ అన్న జాషువా సంబోధన ఎన్నో అర్థాలను ధ్వనిస్తుంది. అర్ధప్రౌఢి అంటే ఏంటో చెబుతుంది. శకుంతలను ముద్దాడాలని దుష్యంతుడు పదే పదే ప్రయత్నించి విఫలమైన శ్లోకాన్ని కాళిదాసు గారు నచుంబితొంతు అంటూ ముగించాడు. సున్నా చుట్టిన పెదాల భంగిమను సూచించే చివరి అక్షరం శబ్దప్రౌఢికి ఉదాహరణ. శ్మశాన వాటిలో ఇది అవని పాలించు భస్మ సింహాసనంబు అనే పద్యం కూడా అలాంటిదే. ఆ మాటకొస్తే జాషువా ప్రయోగాలు రెండూ శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పిన ఉభయ వాక్ ప్రౌఢికి నమూనాలుగా తోస్తాయి. జాషువాను మధుర శ్రీనాథుడన్నారందుకే. నేడు ఆయన 130వ జయంతి సందర్భంగా ఈ గాయం చిరునామా ఆర్టికల్ ఈనాడు వాళ్ళేశారు. ఇంకా జాషువా లబ్ధ ప్రతిష్ఠుడైన మహాకవి, తెలుగు పద్యానికి కొత్త నడకలు నేర్పినవాడు అన్నారు దళిత సందేశం వ్యాసంలో చేరా. మహాకవి అనేది బిరుదు కాదు, అది స్థాయి. కావ్య మీమాంసలో మహాకవి, కవిరాజు, సంక్రామయుత అంటూ రాజశేఖరుడు చెప్పిన 10 స్థాయిల్లో ఒకటిది. కుంకుమ పంకముల్ పులుముకుని తూర్పు కొండలు ఫిరదౌసిలోది. ఇది పిశాచులతో నిఠాలేక్షండు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు. ఇది సత్యహరిశ్చంద్రలోనే శ్మశాన వాటికలో వచ్చే ఒక పద్యం. రాజు మరణించే ఒక తార రాలిపోయి, కవియు మరణించే ఒక తార గగనమెక్కే. వ్యత్యయంలో తన ఇంటి క్రొత్త పెత్తనపు దారు శిశువు మెతుకు విదల్పది భరతమేదిని గబ్బిలం నవల్లోది. నవ్వవ జంతువుల నరుడు నవ్వును వంటి జాషువా పద్యాలెన్నో
మహాకవి పదానికి తాత్పర్యాలు, సంక్రామయిత స్ఫూర్తి ప్రదాతకు సరితూగే చల్లపిల్ల స్వయంగా కాలికి తొడిగిన గండపెండేరం, కేంద్ర ప్రభుత్వం వారిచ్చినటువంటి పద్మభూషణ పురస్కారం, జాషువా ప్రతిభకు భాష్యాలు. జాషువా అంటే పడిలేచిన కడలి తరంగం లాంటివాడు. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన గాని తిరుగులేదు విశ్వనరుడును నేను అని గర్జించిన కవితా విహంగం జాషువా గారు. గబ్బిలాలు, శ్మశాన వాటికలు ఉన్నంతకాలం ఆయనే చెప్పినట్లు సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అంటూ ఆయన ఎన్నో పద్యాలు మన తెలుగు జాతికి అందించినటువంటి మహోన్నతుడు, మహాకవి గుర్రం జాషువా గారికి నా ఈ ఆర్టికల్ చదివి ఆయనకి అంకితం చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్.